హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఏపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో తమ్నెల్ చూసి వచ్చింటారు కదండి చాలామంది. కోచింగ్ లేకోకుండా సెల్ఫ్ ప్రిపరేషన్తో యూపీఎస్సీ క్రాక్ చేయగలమా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ దగ్గరున్న రీసోర్సెస్తో మీరు ఏం చేయగలరో దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. అండ్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే నాకెవరూ లేరు కదా తోడు, నేను అసలు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వగలనా అనే సందేహాలన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మీరు ఈ ప్రిపరేషన్ ఫేజ్లోకి దిగితేనే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో చాలామంది యాస్పిరెంట్స్గా ఉండి ఆఫీసర్స్గా అయిన వాళ్ళు ఉన్నారండి సెల్ఫ్ ప్రిపరేషన్తో. మీరు రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. అఖిల్ బుద్ధి రీసెంట్గా ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయ్యారు. నాట్ ఓన్లీ అఖిల్ బుద్ధి బట్ ఆల్సో చాలామంది యాస్పిరెంట్స్ ఎవరైతే అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి లేదా వర్కింగ్ ప్రొఫెషనల్గా ఉండి లాంగ్ టర్మ్ గోల్లా పెట్టుకొని మంచి మంచి ర్యాంకర్స్ అయిన వాళ్ళైతే ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కన్సిస్టెన్సీ అని చెప్పుకోవచ్చండి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ప్రిపరేషన్ ఫేస్కి కావాల్సింది ఏంటి అంటే బేసిక్ ఫౌండేషన్. యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ మనకి ప్రిలిమ్స్లో బేసిక్ ఫౌండేషన్ అంటే ఎన్సీఆర్టీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో అది ఆ ఫౌండేషన్ మీకు మిస్ అయినప్పుడు మీరు కొద్దిగా కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు దాన్ని మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. అండ్ ఆ కాంప్లెక్స్ క్వశ్చన్స్లో కూడా మనకు తెలుసు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారు అనుకోండి ఎన్సీఆర్టీస్ నుంచి, మీకు పైన 1 or 2 స్టేట్మెంట్స్ తెలుసు. ఆ ఒక్క స్టేట్మెంట్ తెలియకపోవడం వల్ల మీకు ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్స్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్రీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. సో మనకి ఎన్సీఆర్టీ అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్గా మీకు 6th నుంచి 12th క్లాస్ వరకు ఫ్రీ పీడిఎఫ్లు ఉంటాయి. సో మీరు అంటే ఫిజికల్గా బుక్స్ కొనుక్కోవడానికి నాకు ఒక 4-5,000 ఖర్చు అవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఫ్రీ పీడిఎఫ్స్ ఎన్సీఆర్టీ బేసిక్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది కంప్లీట్ అయింది, అది ప్రాపర్గా మీరు చదివారు అనుకుంటే మీకు యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ ఈజీగా అర్థమవుతాయి. వితౌట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ చదివితే ఒక బిగినర్కి కొద్దిగా కష్టం అనిపించవచ్చు ఇనీషియల్గా. బట్ ఒక మంచి ఫౌండేషన్ తీసుకున్న తర్వాత మీరు ఆ స్టాండర్డ్ బుక్స్ చదివినా ఖచ్చితంగా మీకైతే అర్థమవుతాయండి. సో ఎన్సీఆర్టీస్ని అయితే మిస్ చేయకండి మీరు. సో ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 ఏం చేయాలి? ఫేజ్ 2లో మీరు ఒక మంచి మెంటర్ని సెర్చ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఆల్రెడీ ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ రాశారనుకోండి, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాస్తున్నారు అనుకుంటే దే ఆర్ వెరీ గుడ్ ఎట్ క్లియరింగ్ ప్రిలిమ్స్. సో చాలామంది మన తెలుగు స్టేట్స్ నుంచి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికే స్ట్రగుల్ అవుతున్నారు. సో అలా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు మల్టిపుల్ టైమ్స్ అనుకుంటే అలాంటి మెంటర్స్ దగ్గర మీరు కొద్దిగా గైడెన్స్ తీసుకోండి. అంటే ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి. సో ఇది ఫేజ్ 2. ఫేజ్ 3లో ఏం చేసుకోవచ్చు మీరు? ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేస్తేనే ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫ్యాకల్టీస్ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ as మెయిన్స్. సో వాళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఆన్సర్ ఎలా రాస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి రిసోర్సెస్ అన్నీ వెతుక్కొని ప్రిపేర్ అవుతున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని దాని అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఉంటాయి. సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు వెళ్ళే పాత్ కరెక్టా లేదా, అంటే మీరు అనవసరమైన ఎక్కువ చదువుతున్నారా, లేకపోతే ఎక్కువ ఫోకస్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్కి స్టిక్ అవ్వకపోవడం లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. సో వీటిని మీరు ఎలిమినేట్ చేసుకోవాలి అంటే ద రోల్ ఆఫ్ మెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మంచి మెంటర్ని వెతుక్కోండి, వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అయితే మీకు కూడా ఇక్కడ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్ అనమాట. సో బేసిక్గా ఏ అకాడమీ కూడా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి చెప్పరు. సో మేమేంటి అంటే స్టూడెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న రిసోర్సెస్ ఏంటి, వాటితో ప్రాపర్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకునే స్టేజ్లో ఉన్నప్పుడు దే కెన్ యూటిలైజ్ దెమ్. ఎందుకంటే మనం ఒకరికి గైడ్ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టే మనం చెప్తాం కానీ లేదు ముందే మా దగ్గర జాయిన్ అయిపోండి అని చెప్పి డప్పు కొట్టే బ్యాచ్ అయితే కాదండి. ఏదో యూట్యూబ్లో 4 మోటివేషన్ మాటలు చెప్పేసి రండి కోచింగ్ ఉంది అని చెప్పేసి పిలిచి లోపలికి వచ్చాక మోసం చేసే చీప్ మెంటాలిటీ అయితే మన అకాడమీలో ఎవరికీ లేదు. ఇక్కడ కనిపిస్తున్న టీం ఉంది కదండి, ఎవరికి కూడా లేదు. ఫస్ట్ మీరు సెల్ఫ్గా ట్రై చేయండి. ప్రిలిమ్స్కి కొద్దిగా దగ్గరగా వెళ్తుంది ఫస్ట్ అటెంప్ట్లోనే లేదా సెకండ్ అటెంప్ట్లోనే అనుకుంటే మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసుకుంటే వాటిని రెక్టిఫై చేసుకుంటూ మీ యొక్క సెల్ఫ్ ప్రిపరేషన్ పాత్లోనే వెళ్ళండి. లేదా సెకండ్ ఆప్షన్ ఏముంది, సార్ నాకు సెల్ఫ్ ప్రిపరేషన్కి బాగా ఇబ్బంది అవుతుంది, లైక్ మెంటర్స్ చెప్పినా కానీ నేను ఆ టైం టేబుల్ ఫాలో అవ్వలేకపోతున్నాను,
నాకు సబ్జెక్ట్ ఒకళ్ళు చెప్తేనే అర్థమవుతుంది అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ కోచింగ్. ఓకే. సో కోచింగ్ కూడా బయట నేను వాస్తవంగా చెప్తున్నానండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. మినిమమ్ 1.5 లాక్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు బయట. అండ్ తీసుకున్న డబ్బులకి 50% కూడా న్యాయం చేయట్లేదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అకాడమీస్ అన్నీ కూడా టాప్ అకాడమీస్ అన్నిటికి కూడా వెళ్ళి అక్కడ మీరు స్టాఫ్‌ని ఎవరిని అడగకండి. స్టాఫ్‌ని అడిగారనుకోండి దే విల్ మోటివేట్ యూ. మీరు ముందు జాయిన్ అయిపోండి, డబ్బులు కట్టేసేయండి అది ఇది అని చెప్పేసి అంటారు. అక్కడున్న స్టూడెంట్స్‌ని అడగండి. ఇక్కడ నిజంగానే కోచింగ్ బావుందా? లేదా? అని చెప్పేసి అడిగితే వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. ఓకేనా? అలా మీరు బయటకు కూడా వెళ్ళిన తర్వాత సార్ మాకు అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. డబ్బులు తీసుకుంటున్నారు. ఏం చెప్పట్లేదు అనుకున్న సిట్యుయేషన్‌లో దేర్ ఈస్ వీఐపీ ఐఏఎస్ అకాడమీ ఫర్ యూ. మన మోటో ఏంటి? అతి తక్కువ ఖర్చుతో యూపీఎస్సీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ ఫీజులో ఇవ్వాలి అని చెప్పేసి కేవలం 65,000 రూపీస్‌కి మనం కంప్లీట్‌గా యూపీఎస్సీ కోచింగ్ ఇస్తున్నామండి. దట్ టూ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈ రోజుల్లో యూపీఎస్సీ కోచింగ్ ఎవరు కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇచ్చే బ్యాచ్ లేదండి. మనం ఎందుకు ఇస్తున్నాం? మీరు ఒకవేళ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫేస్‌లో గ్రూప్స్‌కి కూడా హెల్ప్ అవ్వాలి. అంటే గ్రూప్స్ మనకి అటు ఇటుగా చాలా ఇయర్స్‌కి పడుతూ ఉంటాయి కాబట్టి వాటికి కూడా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో మీ అందరికీ తెలుసు మన అకాడమీలో ఆల్రెడీ 2025 అండ్ 2026కి సూపర్ 60 బ్యాచ్ అనేది స్టార్ట్ చేసుకున్నాము 24 జూన్ నుంచి. అండ్ రీసెంట్‌గా కూడా నిన్న కూడా కాల్ వచ్చింది మనకి. సరే ఇంకా మేము కూడా జాయిన్ అవుతామని చెప్పేసి. సో మీరు యూ కెన్ జాయిన్. అంటే మీరు ఒకవేళ ఈ ఈ యొక్క సిట్యుయేషన్ నుంచి అంటే మీ యొక్క ప్రెజెంట్ సిట్యుయేషన్ నుంచి ఒక మంచి ర్యాంకర్‌గా మీరు అవ్వాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్‌లీ మన అకాడమీలో కనిపించే ఈ మెంటర్స్ అందరూ కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్ ఎట్ ఎనీ టైమ్. ఓకేనా? సో మీకు డెమోస్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా ఇక్కడ కనిపించిన నెంబర్స్‌కి మీరు కాల్ చేయొచ్చు. మన దగ్గరున్న అడ్వాంటేజెస్ లేదా మన దగ్గరున్న 10 ప్రామిసెస్ మనం ఏం చేస్తున్నామంటే లైవ్ ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ క్లాసెస్ మనం ఇస్తున్నామండి. సో లైవ్ ఎన్‌సీఈఆర్‌టీ అంటే కంప్లీట్‌గా ఎన్‌సీఈఆర్‌టీస్ అయితే చెప్పుకుంటూ వెళ్ళలేం. బికాస్ యూపీఎస్సీ సిలబస్ అంతా కంప్లీట్ అవ్వడానికే మనకి దాదాపుగా 10 మంత్స్ వరకు టైం పడుతుంది కాబట్టి ఓన్లీ ఎన్‌సీఈఆర్‌టీ చెప్పాలంటేనే 3-4 మంత్స్ పడుతుంది. ఉన్న వాస్తవం చెప్తున్నా. సో మనం మీరు మీ అంతట మీరు సెల్ఫ్‌గా ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంచుకోండి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసెస్ స్టార్ట్ అయినాయి అనుకోండి. జియోగ్రఫీ ఉంటే ఆ జియోగ్రఫీ క్లాసెస్‌కి ఏం అవసరం అనేది ఒక 7 డేస్ టు 15 డేస్ వరకు ఈ బేసిక్స్ అన్నీ కూడా బ్రష్ అప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి మెయిన్ క్లాసెస్‌కి తీసుకెళ్తారన్నమాట ప్రతి సబ్జెక్ట్‌కి కూడా. సో అలా మీకు లైవ్ ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. మనం ఏదో ఆ యాప్‌లో పెట్టేసి ఇప్పుడు కొన్ని అకాడమీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని వాళ్ళు ఏంటంటే 199, 299 అట్లా పెట్టేస్తారు. ఎప్పుడో రికార్డింగ్స్. ఈవెన్ యూపీఎస్సీ రికార్డింగ్స్ కూడా చాలా అకాడమీస్ అలా పెట్టేసి వదిలేస్తూ ఉంటాయి. బట్ ఎవ్రీ టైమ్ మనం ఏం చేస్తున్నామంటే ఫ్రెష్‌గా డైలీ జూమ్ క్లాసెస్ అనేవి ఉంటాయి మనకి. అంటే మీరు డైలీ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. లైవ్ అటెండ్ అవ్వడం మిస్ అయినప్పుడు మీకు బ్యాకప్ రికార్డింగ్స్ మన యాప్‌లో ఇవ్వడం జరుగుతుంది. 100కి 100% సిలబస్ కవరేజ్ అనేది ఉంటుందండి. ఇక్కడ కనిపించే టీమ్ అందరూ కూడా స్టూడెంట్‌కి సర్వీస్ చేద్దామనే మోటో ఉన్న టీమే తప్పించి ఏదో డబ్బులు తీసుకున్నామా, పైన దులుపుకుంటూ వెళ్ళిపోయామా అని అన్ని అకాడమీస్‌లో చేసే టైప్ అయితే కాదు. అండ్ మీకు కావాలంటే మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో ప్రూఫ్స్ చూపించాము. ఒకవేళ మీరు కావాలంటే వీడియోస్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో దీని తర్వాత ఇప్పుడు బయట అకాడమీస్‌లో 1,50,000, 2,00,000 కట్టించుకున్న తర్వాత కూడా కొంచెం బుద్ధి ఉంటదనమాట. సీసాట్‌కి మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటది. కరెంట్ అఫైర్స్‌కి మీరు పే చేయాల్సి ఉంటది. పీవైక్యూస్‌కి పే చేయాల్సి ఉంటది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్‌కి పే చేయాల్సి ఉంటుంది. టెస్ట్ సిరీస్‌కి పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంటారు. బట్ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసే చెప్తున్నామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాం. బేసిక్‌గా ఇప్పుడు బయట ఆఫ్‌లైన్ అకాడమీలో 400-500 మందిని కూర్చోబెడతారు. అలాంటి సిట్యుయేషన్‌లో మీకు ఒక డౌట్ అడగాలి అంటే నామోషీగా ఉంటదనమాట. సో అలాంటివి తీసేయడానికి, అలాంటివి ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేసామంటే ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాము. మీరు చదివిన సబ్జెక్ట్‌లో అంటే ఆ ఎడ్యుకేటర్ చెప్పిన క్లాసెస్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో డైరెక్ట్‌గా వాళ్ళనే అడిగే అవకాశం ఇస్తున్నాము. అండ్ ఈ 65,000 ఫీజుకి కూడా మనం ఈఎంఐ ఆప్షన్ అనేది ఇస్తున్నామండి. కంఫర్టబుల్‌గా ఈఎంఐలో పే చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. అండ్ మీకంటూ ఒక ఎక్స్‌క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాము. క్విక్ మెటీరియల్ షేరింగ్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి మనం పెట్టామన్నమాట. సో మన టీమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ అలాగే మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అతీక్ సార్ ఉన్నారు. అతీక్ సార్ మన దాంట్లో ఎస్ఏ క్లాసెస్ చెప్తారు అండ్ అలాగే జియోగ్రఫీ చెప్తారు. సార్ 6 మెయిన్స్ రాసి 2 ఇంటర్వ్యూకి వెళ్ళారు. వెంకటేష్ సార్ ఉన్నారు. 3 మెయిన్స్ రాసి
ఇంటర్వ్యూకి వెళ్ళారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి. శ్రీకాంత్ సార్ ఉన్నారు, గౌరీ శంకర్ సార్, మనోజ్ సార్, సూర్య సార్ కానీ, పవన్ సార్ కానీ, మణికాంత్ సార్ కానీ, అనిరుద్ సార్ కానీ అందరూ కూడా మనకి మంచి సబ్జెక్ట్ నేర్పించే, అంటే స్టూడెంట్కి ఒక స్క్రాచ్ నుంచి సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా చెప్పే మంచి మంచి ఫ్యాకల్టీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న స్టూడెంట్ యొక్క టెస్టిమోనియల్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి, డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ డైరెక్ట్గా మీకు ఇక్కడ కనిపించే స్టూడెంట్ యొక్క అంటే నేను కాంటాక్ట్ అవుతాను, వాళ్ళతో మాట్లాడించండి అనుకున్నా కానీ వీఆర్ ఆల్వేస్ రెడీ టు ప్రొవైడ్ దట్ సర్వీస్ ఫర్ యూ అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే, సో అవర్ మెయిన్ మోటో సే నో టు కాస్ట్లీ యూపీఎస్సీ కోచింగ్. యూపీఎస్సీ అనేది ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ద బెస్ట్ క్వాలిటీ కోచింగ్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు, రీసెంట్గా ఢిల్లీలో కూడా ఇష్యూ ఒకటి జరిగింది. అన్ని లక్షలు పెట్టుకొని వెళ్ళడము, అక్కడికి వెళ్ళి మీరు ఆ సెల్లర్లో కూర్చొని క్లాసులు వినడం ఏంటండి. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మారిపోయింది, టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత మీరు కేవలం ఇంట్లో కూర్చొని ఒక మొబైల్ ఫోన్తో యూపీఎస్సీ కోచింగ్ ఫ్రీగా కంప్లీట్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, మీరు డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు అంటే మీకు రీసెర్చ్ చేసే కెపాసిటీ ఉంది అనుకుంటే ఫ్రీగా యూట్యూబ్లోనే మీకు క్లాసెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, అలా చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఇస్ కోచింగ్. వీఆర్ గివింగ్ యూ ద సెకండ్ ఆప్షన్. మీకు అది కుదరట్లేదు, నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు యూ బెటర్ జాయిన్ ద కోచింగ్. బట్ మన అకాడమీలో అయితే మనం చెప్పిన ప్రామిసెస్ అన్ని డెలివరీ చేస్తాము. మీకు ఎటువంటి డౌట్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బేసిక్గా మీరు అనుకోవచ్చు, మీరు 75,000 ఒకటేసారి తీసేసుకుంటారా అంటే, ఇప్పుడు బయట అకాడమీలో చేసేది ఏంటి అంటే, మీరు సగం ఫీజు కట్టించుకుంటే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందే మొత్తం ఫీజు కట్టించుకుంటారు. కట్టించుకొని మీరు నెక్స్ట్ డే వెళ్ళినా రిటర్న్ ఇవ్వలేరు అనమాట. ఓకేనా, సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, మీరు ఫీజు కట్టేస్తారు, అక్కడ మీకు క్లాసెస్ నచ్చవు. సో మనం ఏం చేస్తున్నాం, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీకు క్లాసెస్ నచ్చితే అక్కడి వరకు మీరు విని అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే మీరు ఫుల్ కోచింగ్కి డబ్బులు కూడా ముందే పే చేయట్లేదు. ఎందుకు మనం అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అంటే, వి బిలీవ్ ఇన్ అవర్ క్వాలిటీ అండ్ వి బిలీవ్ ఇన్ అవర్ టీమ్. కాబట్టి మనం ఎక్కడా కూడా మోసం చేయాలనే ఇంటెన్షన్ లేదండి. ఎప్పుడూ కూడా ఒక చదువుకునే విద్యార్థిని మోసం చేయాలి అని చూసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేరు. కాబట్టి మనమైతే మోసం చేసే టైప్ కాదు. మీరు ఇచ్చిన ప్రతి రూపీకి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సర్వీసెస్ కన్నా ఎక్కువే వస్తాయి. ఐ ప్రామిస్ యూ, మీరు వచ్చి క్లాసెస్ విన్న తర్వాత మీకే తెలుస్తుంది, రైట్. సో కోచింగ్ ఫీజు వచ్చేసి 65,000 రూపీస్ అనమాట. అంటే 75,000 రూపీస్ని మన స్టూడెంట్స్ అందరికి కూడా 10,000 రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. అండ్ మీకు ఒకవేళ డెమోస్ చూడాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి విఐపి లెర్నింగ్ యాప్ అని చెప్పేసి ఉంటుందండి, అది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ కంటెంట్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ టార్గెట్ యూపీఎస్సీ 2025 డెమో వీడియోస్ ఇన్సైడ్ అంటే మనకి ఇక్కడ 60 ఫ్రీ వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మీరు అది క్లిక్ చేసి మీరు ఒక 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ అంతా అన్లాక్డే ఉంటుంది. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఎన్వైరన్మెంట్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఇంటర్నల్ సెక్యూరిటీ, సొసైటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్ఏ, ఎథిక్స్, గవర్నెన్స్, పాలిటీ ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా మీరు ఈ క్లాసెస్ అన్ని 60 క్లాసులు ఫ్రీగా చూడండి. చూసిన తర్వాత నేను చెప్పిన మాటలు నిజమే, మీ క్వాలిటీ నేను చూశాను అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు మాత్రం మన దగ్గర వచ్చినందుకు 100% బెనిఫిట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి, మెంటర్ సహాయాన్ని తీసుకోండి, మంచి ర్యాంకర్స్గా అవ్వండి. ఆప్షన్ 2 ఈస్ కోచింగ్. ఇవన్నీ కుదరట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే కోచింగ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.